హలో హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. ముందుగా డిస్క్లైమర్ అండ్ కమ్ టు ద ట్రేడింగ్. ఓకే, ఇప్పుడు టైం వచ్చేసి 9:20 అవుతుంది. చూసుకున్నట్లయితే బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ బోత్ రెసిస్టెన్స్ 4 నుండి మనకి కిందకి వచ్చినాయి. సో ఫస్ట్ క్యాండిల్ అయితే చాలా లాంగ్ క్యాండిల్, గ్యాప్ ఫిల్ అయిపోయింది కాబట్టి మనకి పుల్ బ్యాక్ అనేది రావచ్చు. బట్ ఇంకా మనకి ఆర్ఎస్ఐ అనేది 50లో ఉంది కాబట్టి లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఓకే, మనకు ఒక కన్ఫర్మేషన్ వచ్చినాక మనం తీసుకుందాం. ఇప్పుడు చూడండి, మార్కెట్ మనం అనుకున్నట్టుగా మనకి గ్యాప్ ఫిల్ అయిన వెంటనే మనకి కొంచెం పుల్ బ్యాక్ అనేది పైకి వస్తుంది. సో మనకి ఇప్పుడు ఈ క్యాండిల్ 5 minutes క్యాండిల్ కాబట్టి ఇంకా 2.5 minutes ఉంది. ఈ 2.5 minutesలో మనకి క్యాండిల్ అనేది పాజిటివ్గా క్లోజ్ అయితే మనం బుల్ సైడ్కి వెళ్ళొచ్చు. ఓకే, బుల్ సైడ్లో మనం ట్రేడ్ తీసుకోవచ్చు. అంటే అరౌండ్ మీరు 25,000 సిఈని కాల్ చేయడం కానీ, లేదు అంటే 25,000 పిఈని సెల్ చేయడం కానీ చేయొచ్చు. సో ఇప్పుడు మనకి 5 minutes క్యాండిల్ మనకి డోజీ ఫామ్ అయింది. ఓకే, మీకు ఇంకా ఇక్కడ క్లియర్గా చూపిస్తా. ఓకే, మనకి డోజీ ఫామ్ అయింది. ఇక్కడ డోజీ ఫామ్ అయింది కాబట్టి వీఆర్ నాట్ గోయింగ్ టు టేక్ ఎనీ ట్రేడ్. ఓకే, మనకి మీకు చెప్పాను, మనకి క్యాండిల్ క్లోజ్ అనేది ఇంపార్టెంట్ అండ్ బుల్లిష్గా మనకి బాడీ ఏర్పడితేనే మనం అక్కడ తీసుకుంటాం. బట్ యాజ్ పర్ కొన్ని స్ట్రాటజీస్ ఏం చెప్తాయంటే డోజీ క్యాండిల్ని రెడ్లో ఉండి నెక్స్ట్ బార్ గ్రీన్లోకి ఉంటే అది మోస్ట్ లైక్లీ మనం బుల్లిష్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్తారు. ఓకేనా, సో మనం యాక్చువల్గా మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఓకే, సో నేనేం చేస్తానంటే మనకి ఇక్కడ నేను చూసిన 60 కన్నా బిలో ఉంది కాబట్టి నేను తీసుకోవచ్చు ట్రేడ్. ఓకే, అండ్ మనకి డోజీ తర్వాత ఒక బిగ్ క్యాండిల్ ఫామ్ అయ్యి మళ్ళీ విక్గా ఏర్పడి మళ్ళీ వచ్చింది. సో కొంచెం కన్ఫర్మేషన్కి కొంచెం బయాస్గా ఉంది. బట్ బ్యాంక్ నిఫ్టీలో చూస్తే మనకి వెళ్తుంది పైకి. సో నేనేం చేస్తానంటే 25,000ని మాన్యువల్గా ఇంపోర్ట్ చేసుకుంటా. 25,000 సిఈని బై చేస్తున్నా 150. ఓకే, సో 90 రూపీస్కి అయితే నేను బై చేశాను. ఇప్పుడు కాల్ ఎంత ఉంది? 92 ఉంది. ఓకే, అది కొంచెం డిఫరెన్స్ లేండి. ఓకే, 90 రూపీస్కి అయితే మనం బై చేసాము. మనం అందులోనే సెల్ చేస్తాము, దీనికి సంబంధం లేదు. బట్ ఇక్కడ మనం ఆల్రెడీ ట్రేడ్ తీసుకున్నాం కాబట్టి మనం ఇప్పుడు లాంగ్ పొజిషన్ తీసుకున్నాం కాబట్టి 90కి మనం పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు నేను ఈ డ్రాయింగ్స్ని హైడ్ డ్రాయింగ్స్ కాదు, హైడ్ ఇండికేటర్స్ పెట్టుకొని చేద్దాం. మనకి మోర్ క్లారిటీ ఉంటుంది మనం తీసుకున్న ట్రేడ్. ఓకే, స్టాప్ లాస్, కరెంట్ స్టాప్ లాస్ ఓకే, మనకి ప్రస్తుతానికి ట్రేడ్ అనేది నెగిటివ్లోనే వెళ్తుంది. ఓకే, లెట్స్ సీ, మనకి హిట్ అయితే మనం అక్కడ తీసేసుకుందాం. అంటే అక్కడ మాన్యువల్గా మనం ఇవి చేసుకోవాలి, ఎగ్జిట్ అవ్వాలి మాన్యువల్గా. సో నేను అది ముందుగా నేనేమనుకుంటున్నానంటే 60కి అట్లీస్ట్ 40కి ఉన్నప్పుడు మనం సిఈ సైడ్ వెళ్ళాలి. ఓకే, అప్పుడే మనకి కొంచెం ఇది ఉంటుంది. బట్ మనం 55 ఉన్నప్పుడే మనకు వెళ్ళిపోయాం. సో స్టాప్ లాస్ హిట్ అయినా మనం బేర్ చేయాల్సిందే ఈ లాస్ని. ఒకటి మనం ఏం చేసామంటే మనకి బార్ అనేది విక్గా ఏర్పడింది, బాడీ ఫుల్గా ఏర్పడలేదు. ఓకే, అది ఒకటి. ఓకే, మనకి స్టాప్ లాస్ హిట్ అవుతుంది. సో మనకి ఇప్పుడు మైనస్లో ఉంటుంది 2000 ఎంత లేదు, 1598 ఉంది. ఓకే, రీఫ్రెష్ చేద్దాం, ఇంకా క్లారిటీ వస్తుంది కొంచెం జూమ్ చేస్తూ ఉంటే. ఓకే, ఇంకా 25 హిట్ అయిపోయిందండి. ఓకే, హిట్ అయిపోయింది. సో మనం ఇక్కడ మాన్యువల్గా ఎగ్జిట్ అయిపోదాం. ఎగ్జిట్ మాన్యువల్లీ. ఇది ఇంకా రీఫ్రెష్ చేస్తే మనకి యాక్చువల్లీ ఇది వస్తుంది. ఓకే, ఇది ఇంకా రీఫ్రెష్ తీసుకోలేదు. మనం 75కి హిట్ తీస్తాం కాబట్టి 75కి మనం ఎగ్జిట్ అయిపోతాం. ఓకే, 2002 ఇది ఈ రోజుకి మనకున్న లాస్. ఓకే, ఇక్కడ కెమెరా కూడా ఉంది. ఓకే, ఇక్కడ కెమెరా ఉంది. లెట్స్ సీ. సో ఈ పొజిషన్ అనేది మనం క్లోజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు 3840కి వచ్చింది కదా, ఇక్కడ యాక్చువల్ తీసుకోవాలి. ఓకే, లాంగ్ పొజిషన్ అనేది డోజీ ఏర్పడిన తర్వాత కూడా ఫుల్
బార్ అంటే బాడీ మొత్తం ఉండాలి క్యాండిల్కి, అప్పుడు మాత్రం మనకు కన్ఫర్మేషన్ ఉంటుంది, లేదంటే ఉండదు. ఓకే, కరెక్ట్గా ఈ 5 minutes బార్ మనకి మొత్తాన్ని ఇదయ్యింది. ఓకే, లెట్స్ సీ. మనము ఈరోజు లెర్నింగ్ ఏంటంటే యాక్చువల్గా మనం ఎక్స్పైరీ రోజు సెల్ సైడ్ ఉండడం మంచిది. ఓకే, బై సైడ్ కాకుండా. మరి మొమెంటం అనేది మనకు ఉంది అంటే అప్పుడు బై సైడ్ వెళ్ళడం బెస్ట్. ఓకే, బట్ మొమెంటం లేకుండా సైడ్ వేస్ మార్కెట్లో ఎక్స్పైరీ డే నాడు సెల్ సైడ్ ఉండడమే చాలా మంచిది, ఎందుకంటే ఆ డికే పాయింట్స్ని మనం క్యాప్చర్ చేయొచ్చు. బట్ బై సైడ్ అయితే ఆ డికేనే మనల్ని వెన్నుపోటు పొడిచే ఛాన్స్ ఉంది. ఓకే, సో అది లెర్నింగ్ ఈరోజు. అండ్ తర్వాత వచ్చేసి ఇంకో లెర్నింగ్ ఏంటంటే మనం బాడీ అనేది కన్ఫర్మేషన్, ఆ ఫుల్ బాడీ అనేది పైకి వస్తేనే మనం అది కన్ఫర్మేషన్గా తీసుకోవాలి, విక్స్ మనం కన్ఫర్మేషన్గా తీసుకోకూడదు. ఓకేనా, ఈ 2 లెర్నింగ్స్ ఈరోజు మనకి అయ్యింది. సో 9:45 క్యాండిల్ అయితే మనకి మంచిగా గ్రీన్ ఫామ్ అయింది విత్ సాలిడ్ ఇది. ఓకే, సో ఇక్కడ చూసారా సాలిడ్గా వచ్చింది, ఎక్కడ విక్ కూడా లేదు. సో ఇలాంటి దాంట్లో మనం ఎంట్రీ తీసుకుంటే మనం బులిష్కి మనం క్యాప్చర్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ కూడా మీరు చూసినట్లయితే మనం ఎక్కడైతే స్టాప్ లాస్ వచ్చిందో ఆ మీదకి వచ్చేసింది. ఓకే, సో నేను ఈ ఇండికేటర్స్ని తీసేస్తాను. సో గైస్ ఇక్కడ టైం వచ్చేటప్పటికి మనకి 1:27 అవుతుంది. అండ్ మీరు ఇక్కడ చూసారా, ఇక్కడ మనకి RSI మనకి 40 కన్నా బిలో వచ్చింది. అండ్ మేబీ డ్యూ టు మనకి ఈరోజు ఎక్స్పైరీ ఉంది కదా, దానికోసం అనుకుంటా. సో యాడ్ ఆర్డర్ మళ్ళీ 25,000 బై చేస్తున్నా, 150. ఓకే, 105. ఓకే, ప్రీమియం అయితే 105 అయింది. లెట్స్ సీ ఎందుకు ఈ స్ట్రాటజీ నేను తీసుకున్నానంటే, అంటే ఇప్పుడు ఎంట్రీ ఎందుకు తీసుకున్నానంటే మనకి RSI లెవెల్లో 40 కంటే బిలో వచ్చింది. ఈవెన్ మనకి నిఫ్టీ 50 కూడా RSI 40కి తగ్గింది. ఓకే, మనం ఒకవేళ రివర్సల్ చూస్తే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఈవెన్ ఆర్థర్ సపోర్ట్ తీసుకుని మన పైకి రావచ్చు మార్కెట్. లెట్స్ సీ. మార్నింగ్ మనం చూసినట్లయితే మనం ఈ ఇక్కడ తీసుకున్నాము, ఈ విక్ ఉంది కదా, ఈ విక్లో తీసుకున్నాం. బట్ మనం అది బ్యాడ్ ఎంట్రీ అయింది, ఎందుకంటే ఓన్లీ మనకి బాడీ కన్ఫర్మేషన్ వచ్చేటప్పుడే మనం తీసుకోవాలి. ఈవెన్ ఆ టైంలో మీరు చూసినట్లయితే మనకి RSI ఇండికేషన్ 56లో ఉంది, అది తీసుకోకూడదు యాజ్ పర్ మై రూల్ ఆల్సో. నేను కొంచెం ఏంటంటే బయాస్గా వెళ్ళిపోయాను, అది మనకి స్టాప్ లాస్ని ఇచ్చేసేటట్టు చేసింది. యాక్చువల్ ఎంట్రీ ఏంటి అంటే ఇది కాదు, ఇది ఎంట్రీ. ఓకే, ఈ ఎంట్రీకి మనం తీసుకోవాలి. ఓకే, బట్ లెట్స్ సీ, ఈ ఎంట్రీ అయినా అవ్వదు యాక్చువల్లీ, ఎందుకంటే మనం 40కి వచ్చిన తర్వాత తీసుకోవాలి. బట్ ఇక్కడ మనం లాంగ్ పొజిషన్ ఇప్పుడు తీసుకున్నాం కదా, మళ్ళీ ఈ లాంగ్ పొజిషన్ మనం ఇక్కడ డ్రా చేసుకుందాం. మనం ఎక్కడ తీసుకున్నాం అంటే 105కి తీసుకున్నాం. ఓకే, 105. సో ఫ్రెండ్స్ ఇప్పుడు 135 అవుతుంది మార్కెట్, అండ్ మనం లాంగ్ పొజిషన్ తీసుకున్నాము. సో అది డ్రా కూడా చేసుకున్నాము టార్గెట్ వైజ్. స్టాప్ లాస్ని ఫస్ట్ టార్గెట్ని, సెకండ్ టార్గెట్, థర్డ్ టార్గెట్. సో మనం లాస్ట్లో నడుస్తుంది. సో ఈరోజు సేమ్ స్ట్రైక్ ప్రైస్లో మళ్ళీ ఎంట్రీ తీసుకున్నాం కాబట్టి మనకు ఓవరాల్గా అదే స్ట్రైక్ ప్రైస్లో మనకి ప్రాఫిట్ ఎంత, దాని యావరేజ్ ప్రైసింగ్, దాని లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ మొత్తం వస్తుంది. సో ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా, సో 480 రూపీస్ మనకి వెళ్తుంది. ఇప్పుడు మనం లాస్లో ఉన్నాం సెకండ్ ట్రేడ్లో. ఓవరాల్గా 2767 రూపీస్ లాస్ట్లో అయితే మనం నడుస్తుంది. సో ఫ్రెండ్స్ మనకి మీరు చూసినట్లయితే స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. సో ఈ స్టాప్ లాస్ హిట్ అవ్వడం వల్ల మనం ఇక్కడ క్లోజ్ చేసేసుకుంటున్నాము, ఎగ్జిట్ అయిపోతున్నాము. ఎగ్జిట్ మాన్యువలీ. ఓకే, 95 ఎగ్జిట్. ఓకే, ఎగ్జిట్ అయిపోయాం. టోటల్గా మనకి 3900 రూపీస్ నెగిటివ్లో వచ్చింది. ఫ్రెండ్స్ ఈరోజు 1:51 అవుతుంది. 9 minutes ఇంకా 2 అవ్వడానికి 9 minutes ఉంది. బట్ మన స్ట్రాటజీ కొంచెం ఏమవుతుందో అర్థం కావట్లేదు. యాజ్ పర్ ద స్ట్రాటజీ మనం వెళ్తున్నాం, బట్ మనకి స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత మళ్ళీ మన టార్గెట్ వైపు వెళ్తున్నాయి. ఓకే,
ఆప్షన్స్లో మనం ఆర్ఎస్ఐ కాకుండా మనం ఇండెక్స్ లెవెల్లో ఆర్ఎస్ఐని 100% మనం చెక్ చేసుకుంటూ వెళ్తే మనకి ఛాన్సెస్ ఉంటాయని నేను అనుకుంటున్నాను. సో ఇది కొంచెం నేను మైండ్లో పెట్టుకుంటాను. ఓకే, సో స్టిల్ మనకు టార్గెట్ వైపు వెళ్తుంది, బట్ ఆల్రెడీ మన స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. నేను ఆల్రెడీ పొజిషన్ అనేది క్లోజ్ చేసేసుకున్నా. మీరు ఇక్కడ చూస్తే మనం 3,900 రూపీస్ మనకి క్లోజ్ అయింది. యాక్చువల్లీ మనం డన్ ఫర్ ద డే. మరి వేరే ట్రేడ్ ఏం తీసుకోము, ఓన్లీ 2 ట్రేడ్స్ పర్ డే. ఓకే, 2 ట్రేడ్స్ పర్ డే, అది మన ఒక రూల్. ఓకే, ఇంకా ఛాన్సెస్ ఉంది అనుకుంటే ఓకే, బట్ బ్యాక్ టు బ్యాక్ స్టాప్ లాస్ హిట్ అవ్వడం వల్ల మనం తీసుకోలేము. బట్ ఇన్ కేస్ మనకి ఒకటి పాజిటివ్ ఉండి ఇంకోటి నెగిటివ్ వస్తే మనం థర్డ్ డే ట్రేడ్ని ప్లాన్ చేయొచ్చు. బట్ బ్యాక్ టు బ్యాక్ మనకి స్టాప్ లాస్ హిట్ అయింది కాబట్టి వీఆర్ నాట్ గోయింగ్ టు టేక్ ఎనీ అదర్ ట్రేడ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చేసి 3:16 అవుతుంది టైం. సో ఇప్పటి వరకు మనం చూసినట్లయితే మనం ఎంట్రీ ఎక్కడ తీసుకున్నాం, బట్ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత మీరు చూసినట్లయితే మనకి మన థర్డ్ టార్గెట్ వరకు అచీవ్ అయ్యి అక్కడ నుండి మళ్ళీ రివర్సల్స్ తీసుకుంది. ఓకే, సో మన యొక్క స్ట్రాటజీ వర్కింగ్, బట్ టైమింగ్ వర్క్ అవ్వట్లేదు. ఓకే, మార్నింగ్ స్టాప్ లాస్ అయ్యింది, ఈరోజు బ్యాక్ టు బ్యాక్ స్టాప్ లాస్కి మనకి హిట్ అయింది. బట్ మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనం తీసుకున్న తర్వాత మనం అనుకున్న టార్గెట్స్ రీచ్ అయ్యాయి. బట్ ఇఫ్ వీ డోంట్ పుట్ స్టాప్ లాస్ వీఆర్ ఇన్ గుడ్ ట్రేడ్ అనమాట. బట్ అలా ఏం మనం స్టాప్ లాస్ లేకుండా అయితే అసలు మనం ట్రై చేయము, అలా చేయకూడదు కూడా, యాజ్ పర్ మై రూల్స్. ఓకే, అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం ఎక్కడ తీసుకున్నామని ఎంట్రీ ఇక్కడ తీసుకున్నాం. ఓకే, ఇక్కడ తీసుకున్నాం. అక్కడ మనకి 56 మార్నింగ్ మీకు చెప్పాను కదా, నేను 56 మనకి ఆర్ఎస్ఐ చూసినప్పుడు తీసుకున్నాం, బట్ అది రాంగ్. మనం తీసుకోవాల్సింది మనకి బిలో 40, లేదంటే టచ్ అయినప్పుడు 40 టచ్ అయినప్పుడు మాత్రమే తీసుకోవాలి. బిలో 40 లోపు అయితే తీసుకోవాలి. మనం ఇక్కడ రాంగ్ ఎంట్రీ తీసుకున్నాం. ఓకే, బట్ అది మన స్టాప్ లాస్ హిట్ అవ్వకుండా పైకి వెళ్ళినట్లయితే మనం మన యొక్క 70కి అబవ్ ఉన్నప్పుడు మనం సెల్ చేస్తాం. ఓకే, సో అది మన స్ట్రాటజీ ఎప్పుడు కూడా. మీరు ఇది సిఈకి పిఈకి వచ్చినప్పుడు ఏం చేస్తాం మనిషి అంటే, పిఈకి వచ్చినప్పుడు ఇక్కడ దీనికి బిలో వెళ్తేనే మనం పిఈ బై చేస్తాం. ఓకే, అంటే ఇప్పుడు 70కి బిలో వెళ్తుంది అన్నప్పుడు పిఈ బై చేస్తాము, లేదు ఇక్కడ నుండి పైకి వెళ్ళాలంటే సెల్ చేస్తాం. ఓకే, అది మన వ్యూ. ఈరోజైతే కొంచెం ఆడుకుంది మార్కెట్ మనతో. ఓకే, మన యొక్క వ్యూస్ కరెక్ట్ అయినా టైమింగ్ కరెక్ట్ కాలేదు ఈరోజు. ఓకే, టార్గెట్స్ అయితే హిట్ అయినాయి. ఓకే, మీకు చూపించాను లైవ్లో కూడా ఇది. ఓకే, సో యా, థ్యాంక్ యూ గైస్.